మీరు రోజు అరటిపండు తింటున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. మనం చాలా హెల్తీ అనుకునే ఈ అరటిపండు కొన్నిసార్లు మీ బాడీలో ఏం చేస్తుందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. సైంటిస్ట్ చెప్పే ఒక వింత నిజం ఏంటంటే అరటిపండు రేడియో యాక్టివ్. అవును, మీరు విన్న నిజమే. కానీ దీని వల్ల మనం చనిపోతామని కాదు. దీని వెనుక ఒక ఇన్స్టెంట్ సైన్స్ మిస్టరీ ఉంది. అదేంటో, అసలు అరటిపండు మన గుండెకి, బ్రెయిన్ కి ఏం చేస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, మీరు ఎప్పుడైనా అథ్లెటిక్స్ ని చూసారా? మ్యాచ్ మధ్యలో సడన్ గా అరటిపండు తింటారు. ఎందుకు? చాక్లెట్ తినొచ్చు కదా. బికాస్ అరటిపండులో ఉన్న గ్లూకోజ్, ఫ్రూక్టోస్ మరియు సూక్రోస్ మీ బాడీలో న్యాచురల్ ఫ్యూల్ ఇంజెక్షన్ లాగా పనిచేస్తుంది. తింటున్న 5 minutes లోనే మీ సెల్స్ కి పవర్ సప్లై స్టార్ట్ అవుతుంది. మీకు మూడ్ ఆఫ్ గా ఉన్నా, స్ట్రెస్ గా ఉన్నా ఒక్క అరటిపండు తినండి. దీంట్లో ట్రైటోఫాన్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది. ఇది మన బ్రెయిన్ లోకి వెళ్ళాక సెరోటోనిన్ గా మారుతుంది. దీన్నే హ్యాపీ హార్మోన్ అంటారు. అంటే మీరు తినేది కేవలం ఒక ఫ్రూట్ మాత్రమే కాదు, ఇది ఒక న్యాచురల్ యాంటీ ప్రెసెంట్ కూడా. ఇక ముందు చెప్పినట్టు రేడియో యాక్టివ్ మ్యాటర్ ఏంటంటే అరటి పండులో ఉన్న పొటాషియం 40 వల్ల దీనిలో చాలా తక్కువ లెవెల్ రేడియేషన్ ఉంటుంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. మీరు రేడియేషన్ సిక్నెస్ తో ఇబ్బంది పడాలంటే ఒక్కసారి 1 crore అంటే 10 million అరటి పండ్లు తినాలి. అది ఇంపాసిబుల్ కాబట్టి మీరు ధైర్యంగా తినొచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అరటిపండు తినడానికి కూడా ఒక పర్ఫెక్ట్ టైం ఉంటుంది. నైట్ టైంలో తింటే కొవ్వు పెరిగే ఛాన్స్ ఉంది. మరియు పరిగడుపున అంటే ఖాళీ కడుపులో తిన్నప్పుడు మెగ్నీషియం లెవెల్ సడన్గా పెరగవచ్చు. సో రోజు ఒక అరటిపండు తినాలి, కానీ కరెక్ట్ టైంలో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కొత్తగా అనిపిస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి లేదా ఇంకా తెలియని వాళ్ళకి వెంటనే ఈ వీడియోని షేర్ చేసేయండి.